జనసేన బీజేపీ వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, జిల్లా ఇన్ఛార్జి తాతయ్య బాబు, పివిజీ కుమార్, పైల ప్రసాద్ హాజరయ్యారు. వైసీపీ నుండి కీలక నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ముఖ్యంగా కిలపర్తి భాస్కర్, ఆవుగడ్డ రామ్మూర్తి నాయుడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా నేను ఎక్కడున్నా 3 గంటల్లో వస్తాను. రేపు ప్రధాని సమావేశం 4 నుండి 5 వరకే. అందరూ తప్పక అనకాపల్లికి నరేంద్ర మోడీ వస్తున్నాడంటే మీ అందరి అదృష్టం. మన ప్రాంతం అభివృద్ధికి తార్కాణం. మాడుగుల నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్ కళాశాల లేదు. 6 నెలల్లో ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తాను. ప్రభుత్వం కాలేజీలు కూడా మండల పరిధిలో ఏర్పాటు చేస్తాను. నేను ఒకటే అడుగుతున్నా, ఈ ప్రాంత అభివృద్ధికి నాకు వదిలేయండి, నేను చూసుకుంటా. అలాగే ఏదైతే ఇప్పుడు భాస్కర్ రావు గారు చేరుతున్నారో ఆయన్ని నా గుండెల్లో పెట్టుకొని ఈ జిల్లాలోనే లీడర్గా, పెద్ద లీడర్గా చేస్తానని చెప్పేసి చేస్తున్నా. అలాగే ఎవరైతే రామ్మూర్తి నాయుడు గారు చేస్తున్నారో ఆయన కానీ, సత్యనారాయణ మూర్తి కానీ, వీరి అందరికీ నా అండదండలు, పార్టీ అండదండలు. ఎందుకంటే ఇప్పుడు కూటమిలో ఉన్నాం. తెలుగుదేశంలో ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుంచి చంద్రబాబు నాయుడు వరకు నాకు తెలుసు. జనసేనలో ప్రతి ఒక్కరు, పవన్ కళ్యాణ్ నుంచి అందరూ నాకు తెలుసు. మనకు చిరంజీవి ఆశీస్సులు కూడా ఉన్నాయా లేదా? చూసారు కదా ఏ విధంగా ఆయనకు మెసేజ్ ఇచ్చాడో. అలాగే అందరికన్నా పెద్దన్న నరేంద్ర మోడీ గారు మనకు అండగా ఉన్నారు. ఈరోజు మీరందరూ చూసింటారు, అమిత్ షా గారు ఏం మాట్లాడారు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి. మీకు రోజులు దగ్గర పడినాయి, మీరు చేసే అవినీతి అంతా ఇంత కాదు, నువ్వు మద్యపాన నిషేధం చేసి ఓటు అడుగుతానని చెప్పేసి ఈ రోజు ఏం చేస్తున్నావు? మద్యపానం నువ్వే అమ్ముతున్నావు, నువ్వే వ్యాపారం చేస్తున్నావు. ఢిల్లీలో కన్నా పెద్ద స్కామ్ జరిగింది, వీళ్ళందరి జైలుకు పోవాల్సిందే అని చెప్పడం జరిగింది. అలాగే